శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సద్గురు ఉపదేశం. యోగ్యత లేని వారికి అమృతమిస్తే అది విషంగా మారుతుంది. ఈ సూక్తి అందరికీ తెలిసిందే. ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు అవతలి వ్యక్తికి యోగ్యత ఉంటేనే ఇవ్వాలి, అంతేగాని ఉచిత సలహా చెప్పకూడదు. నీతి అవినీతి, ధర్మం అధర్మము, న్యాయము అన్యాయము, కర్తవ్యము అకర్తవ్యము మొదలైనటువంటి విషయాలు మూర్ఖుడికి, యోగ్యత లేని వాడికి అడగకుండా ఉపదేశం చేయకూడదు. ఇవి నియమం ఉంది. ఇది జాగ్రత్త, వేస్ట్ అయిపోతుంది. అట్లా చేస్తే అది విషంతో సమానమవుతుంది. మనల్ని మింగేస్తాడు వాడు, మనకే అవమానం చేస్తాడు, దానికి విలువ ఉండదు. గింజలు మంచివైనా మంచి నేల లేకపోతే గింజలు మొలకెత్తవు కదా. అట్లనే మంచి మనసు లేని వాడికి గురూపదేశము, ఇవన్నీ చెప్పాం కదా లైన్గా. ఈ గురూపదేశం సత్ఫలితాలని ఇవ్వనే ఇవ్వవు. జాగ్రత్త. పాలు పోసే పాత్ర పవిత్రంగా శుభ్రంగా ఉండాలి కదా, లేకపోతే పాలు చెడిపోతాయి కదా. ఇదే స్థితి మనుషులకు కూడా వర్తిస్తుంది కదా. ఒక దేశంలో ఒక యోగి దేశ సంచారం చేస్తూ ప్రజలకు జ్ఞానబోధ చేస్తున్నాడు. ఆ యోగి ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఎదురుగా వస్తున్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి, నాయనా, ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీసు ఎక్కడా అని అడిగాడట. ఆ వ్యక్తి ఫలానా చోట అని చెప్పాడు. యోగి కృతజ్ఞతాపూర్వకంగా సంతోషంగా, మంచిది బాబు, ఈరోజు సాయంకాలం మీ ఊరి దేవాలయంలో ముక్తి మార్గాన్ని గురించి నా ఉపన్యాసం ఉంది, నీవు కూడా తప్పకుండా రా నాయనా అన్నాడట. అవతల వ్యక్తి వెంటనే, అయ్యా, నీకు పోస్ట్ ఆఫీస్కే దారి తెలియక నన్ను అడిగావు కదా నువ్వు, అలాంటి వాడికి ముక్తికి వెళ్ళే దారి ఎలా తెలుస్తుందయ్యా అంటూ హేళన చేశాడట. దీనివల్ల యోగ్యుడికి అనవసరంగా ఏ మంచి చెప్పినప్పటికి కూడా అయోగ్యుడికి ఉన్నాడు కదా. యోగ్యుడికి చెప్తే మంచిది, అది ఇంకా బాగా పెరుగుతాడు. వీడు అయోగ్యుడు, ఏదో పోస్ట్ ఆఫీస్ దారి తెలుసు అంతేగాని ముక్తి మార్గం వీడు పనికెందుకు వస్తుంది వీడికి. ఏదో ఆయనకేదో వాడికి సహాయం చేయాలని వాడంటే, ఇది చూడండి ఇట్లా తిరిగిపోయింది. మంచి పని చేసిన ఆ అయోగ్యుడికి అనవసరంగా ఏ మంచి పని చెప్పినప్పటికి కూడా, ఏ మంచి చెప్పినప్పటికి కూడా, మంచి చేసినా అది వికటిస్తుందని చెప్పేసి మనకు బాగా తెలుస్తున్నది. ఏ పనైనా అవతలి వ్యక్తి అర్హతను గుర్తించి చేయాలి. కానీ ఈ సందర్భంలో ఒక సంఘటన కూడా మనం గుర్తు చేసుకుందాం. దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మథించారు. అమృతం పుట్టింది. ఇక్కడ రాక్షసులు అమృత పానానికి అర్హులు కారు, అందుకని అమృతం దేవతలకే చెందాలని చెప్పేసి విష్ణుమూర్తి సంకల్పం చేశాడు. తాను మోహిని రూపం ధరించాడు. రాక్షసుల్ని సమ్మోహంలో పడేసి దేవతలకు మాత్రమే అమృతం దక్కేటట్టు చేశాడు. సద్గురువు కూడా శిష్యుడి యొక్క అర్హత అనర్హతలను గుర్తించి ఉపదేశం చేస్తూ ఉంటాడు. అందువల్ల ఒక సద్గురు ఉపదేశానికి కావలసిన అర్హతను మనమంతా సంపాదించాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ రాక్షసులు అమృతానికి అర్హతలు కారు. అందుకనే విష్ణువు మాయతో వాళ్ళని దూరం చేశాడు. దేవతలు అర్హతలు ఎప్పుడు అర్హత ఉన్నది వాళ్ళకి, దానికోసమే పుట్టారు కదా. అందుకని వాళ్ళకి అమృతాన్ని స్వామి పంచాడు అమ్మవారి రూపంతో, మోహిని రూపంతో. ఇక్కడ గుర్తించాల్సింది ఒకటే, అనవసరంగా మనం పనికిరాని వాడికి, ఇది వేదాంతం పనికే రాదు, వాడికి అక్కరే లేదు, వాడికి నేను బోధిస్తానంటే వాడు పిచ్చి పిచ్చిగా ఆ బోధించిన వాడిని హాస్యం చేస్తాడు. ఇట్లా మనకి ఈ కథలో తెలుసుకున్నట్టుగా
వేదాంతం నిజంగా కావాలన్నవాడికి మనం బోధించాల. అప్పుడు వాడికి బోధించకపోతే నీలో ఉండేటువంటి విద్య అది గుర్తింపదు, రాణించదు కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.